అలాగే ఈ సినిమాకి వచ్చేప్పటికి ఘట్టమనేని కార్తీక్ ఫస్ట్ కెమెరామెన్. సూర్య వర్సెస్ సూర్య ఇలాంటి సినిమాల్లో ఆయన దర్శకుడిగా మారాడైనా, కానీ ఈగల్ సినిమాతో ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడు. ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ పార్ట్లోకి వచ్చాడు. కాబట్టి అక్కడ రవికాంత్ నగాయిచ్ ఫోటోగ్రఫీ నుంచే వచ్చాడు, ఇక్కడ కూడా ఆయన ఫోటోగ్రఫీ నుంచే వచ్చాడు. కాబట్టి ఇక్కడికి తేడా ఏంటంటే, రవికాంత్ నగాయిచ్ ప్రతిదీ కూడా ఒక ఎడిటింగ్లోనో లేకపోతే ఒక టేబుల్ గ్రౌండ్ వర్క్లోనో ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఇక్కడ మీకు ఈ సినిమాకి వచ్చేప్పటికి విశ్వప్రసాద్, ఇది గ్రాఫిక్స్ అనేటువంటి ఒక సంస్థే ఉంది. ఆ విఎఫ్ఎక్స్ అంతా కూడా అందులో చేశారు. కాబట్టి ఆ రోజుల్లో కృష్ణ తీసినటువంటి ఆ సినిమా చాలా గొప్ప చిత్రం. ఇంకా ఈ సినిమాకి వచ్చేప్పటికి 9 గ్రంథాలు చూపిస్తారు. సామ్రాట్ అశోకుడి కాలంలో 9 గ్రంథాలు ఉన్నాయని చెప్పి, ఆ 9 గ్రంథాలు కనుక ఒక అంటే విలనికి కింద చేరినట్టయితే అతనికి అతీంద్ర శక్తులు వస్తాయని, ప్రపంచాన్ని జయించేటువంటి శక్తి వస్తుందని ఈ సినిమాలో చూపిస్తారు. నిజంగా చెప్పాలంటే హిస్టారికల్గా సామ్రాట్ అశోక బుద్ధిజం నుంచి డెవలప్ చేసినటువంటి వ్యక్తి. ఈయన హయాంలో ఎక్కడ కూడా 9 గ్రంథాలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు లేవు. మన తెలుగు సినిమా రంగంలో కూడా యాక్చువల్గా హిస్టరీని బాగా పరిశోధించేటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు ఏదైనా సరే ఒక సినిమా తీయాలనుకుంటే దానికి సంబంధించిన రిఫరెన్స్ అనేకం తీస్తారు. చూసి కానీ సినిమా తీయరు. ఇప్పుడు సామ్రాట్ అశోక్ అనే సినిమా తీశారు ఆయన. దానికి ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయనే ఎడిటర్ కూడా. అక్కడ మీకు ఎక్కడా కూడా ఆ హిస్టరీలో ఆ చూపించినటువంటి సినిమాలో కూడా 9 గ్రంథాలు ఉన్నట్టు కనపడదు. నేను కూడా దీనికి సంబంధించి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే సామ్రాట్ అశోక్ టైంలో 9 గ్రంథాలు ఉన్నట్టుగా ఎక్కడ కూడా చారిత్రక ఆధారాలు లేవు. ఇది కేవలం సామ్రాట్ అశోకుడిని పెట్టుకొని ఇది ఒక క్రియేట్ చేసినట్టు ఫిక్షన్. దీనివల్ల ఏమవుతుందంటే ఫిక్షన్గా మీకు తీసుంటే అది వేరే, కానీ చారిత్రకంగా ఒక వ్యక్తిని పేరు చెప్పి మీరు ఫిక్షన్ కనుక తీసుకొస్తే రేపు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది బహుశా ఘట్టమనేని కార్తీక్ ఈ విషయంలో కొద్దిగా రెక్టిఫై చేసుకుంటే మంచిది. ఇప్పుడు మీరు ఈ సినిమాలో తీసుకోండి, ఈ సినిమాలో ఏం చూపించారు? 9 గ్రంథాలు చూపించారు. అది నిజంగా లేవు. అది ఫిక్షన్ని సామ్రాట్ అశోకుడినే పెట్టక్కల్లా వేరే వ్యక్తి ఎవరిదైనా పేరు పెట్టుంటే బాగుండేది.